చూస్తున్నాం హీరో వెంకటేష్ నిర్మాత సురేష్ బాబులపైన కేసు నమోదైంది. గతంలో ఒక లీజ్ వ్యవహారం పైన ఆ ఓనర్ కేసు నమోదు చేయడంతో హైకోర్టు నాంపల్లి కోర్టు ఇన్వాల్వ్మెంట్ తో ఈ రోజు వారిపైన కేసు నమోదైనట్టు తెలుస్తోంది. హీరో వెంకటేష్, రానా, నిర్మాత సురేష్ బాబుతో పాటుగా అభిరామ్లపైన కూడా కేసు నమోదు చేశారు. దగ్గుబాటి ఫ్యామిలీ పైన నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిలిం నగర్ లోని డెక్కన్ కిచెన్ ని కూల్చివేత అంశం పైన ఈ కేసు నమోదు చేస్తారు ఫిలిం నగర్ పోలీసులు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా డెక్కన్ కిచెన్ నిర్మాణాలని కూల్చివేశారు దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు. ఈ నలుగురు కూడా అయితే వారిపైన 448, 452, 458, 120B సెక్షన్ల కింద కేసు నమోదైంది. మన డీటెయిల్స్ లోకి వెళ్తే నందకుమార్ అనే వ్యక్తి విక్టరీ వెంకటేష్ కి సంబంధించిన ఒక 1000 గజాల స్థలంని గతంలో లీజ్ కి తీసుకున్నారు. ఆ స్థలంలో ఆయన ఒక కిచెన్, ఒక రెస్టారెంట్ ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఆ రెస్టారెంట్ నిర్వహించేటువంటి సమయంలో వారిద్దరి మధ్య కొంత తగాదా జరిగినట్టు తెలుస్తోంది, విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విభేదాలు కాస్త తారాస్థాయికి వెళ్ళిపోయి ఏకంగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వారంతా కూడా వచ్చి అక్కడ ఆ రెస్టారెంట్ ని కూల్చివేసినట్టు తెలుస్తోంది. అప్పటికి లీజ్ అగ్రిమెంట్ ఇంకా ఉంది. లీజ్ అగ్రిమెంట్ పూర్తి కాకముందుకే ఈ రెస్టారెంట్ కూల్చివేత పైన నందకుమార్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు వారి మీద సీరియస్ అయింది. ప్రస్తుతం ఈ విషయంలోనే కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఒకసారి మనం దగ్గుబాటి ఫ్యామిలీ వర్షన్ చూస్తే వాళ్ళు చెప్తున్న ప్రకారంగా వెంకటేష్ సంబంధించినటువంటి 1000 గజాల స్థలాన్ని లీజ్కి ఇచ్చిన మాట వాస్తవమే. అయితే పక్కనే రానాకు సంబంధించిన స్థలం కూడా ఉంది. ఈ రెండు స్థలాల్ని ఆక్రమించుకొని ఆయన లీజ్ తీసుకొని ఆయన కిచెన్ నిర్వహించడమే కాకుండా ఆయన రానాకు సంబంధించిన స్థలాన్ని కొంచెం ఇతరులకు కూడా ఆయనే లీజ్ తీసుకొని ఆయన పేరున్నటువంటి స్థలాన్ని కాస్త ఆ లీజ్ని ఇంకొకరికి అప్పగించడం. సో ఇక్కడ డైరెక్ట్ ఓనర్ కాకపోయినా లీజ్ తీసుకున్న వ్యక్తే మరొకరికి అప్పగించడం అనేది కొంత మాకు ఇల్లీగల్గా అనిపించింది కాబట్టి ఈ రకంగా చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం రానా వెంకటేష్ పైన కేసు నమోదవడంతో ఒక బిగ్ వార్తగా చూస్తున్నాం మనం. దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన వారందరిపైన కూడా సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్ నలుగురు పైన కేసు నమోదైంది. సెక్షన్ 448, 452, 458, 120B సెక్షన్ల కింద ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కూల్చివేత సమయంలో హైకోర్టును ఆశ్రయించిన నందకుమార్కి అది కూల్చివేయకూడదంటే ఒక ఆర్డర్ కూడా ఉంది. అయితే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ రెస్టారెంట్ని కూల్చివేత పైన హైకోర్టు సీరియస్ అయింది. ఏకంగా నాంపల్లి కోర్టు ఇప్పుడు వారిపైన కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులు ఆదేశించింది. పోలీసులు ప్రస్తుతం ఫిలిం నగర్ పోలీసులు సురేష్ బాబుని A1 గా, A2 గా వెంకటేష్ని, A3 గా రానాని, A4 గా అభిరామ్ని పేర్కొంటూ కేసు నమోదు చేసింది. మరిన్ని డీటెయిల్స్ పెట్రిషియా ఇస్తారు. పెట్రిషియా, సో వీరిపైన కేసు నమోదైన విషయాలపైన తాజాగా అప్డేట్స్ ఏంటి? సో ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి? ఇప్పటికే చూసుకుంటే కూడా హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా కూల్చివేతలు చేయడం వల్ల కేసు నమోదు చేస్తున్నామంటూ పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఇది కొత్తగా వచ్చిన వివాదం కాదు. గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్యలో వివాదం అంటే డెక్కన్ కిచెన్ మరియు దగ్గుబాటి ఫ్యామిలీకి పూర్తిగా జరిగింది. సివిల్ కోర్టులో ఒకవైపు చూసుకుంటే కూడా ఈ కేసుకి సంబంధించింది కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, కూల్చివేతలు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేసుకుంటూ దగ్గుబాటి వాళ్ళు ప్రైవేట్ బ్రౌన్సర్స్ తో కలిసి జేసెన్స్ అధికారులతో కలిసి కూల్చివేతలు చేశారని పూర్తిగా తెలుస్తుంది. దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫిలిం నగర్ పోలీసులకి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తిగా సమగ్ర విచారణ చేయాలి అని చాలా క్లారిటీగా చెప్పి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా ఫిలిం నగర్ పోలీసు వరకు అయితే శనివారం రోజు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. డెక్కన్ కిచెన్ అక్రమంగా కూల్చివేతలు చేశారు అంటూ హీరో దగ్గుబాటి వెంకటేష్, హీరో రానా, సురేష్ బాబు వీళ్ళందరి మీద కూడా పూర్తిగా కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. 448, 452, 456, 120B ఐపీసీ కింద సెక్షన్లు నమోదు చేయడం అయితే జరిగింది. ఏదైతే స్థలం కొనుగోలు విషయంలో ఇద్దరి మధ్యలో వివాదము, లీజ్ విషయంలో ఇష్యూ జరిగిందని పూర్తిగా తెలుసు. గతంలో కూడా ఇష్యూ తెరపైకి వచ్చింది. మొత్తం మీద చూసుకుంటే కూడా వెరీ క్లియర్ గా హైకోర్టు చెప్పినప్పటికీ కూడా హైకోర్టు మాట వినకుండా కూల్చివేయడం అయితే జరిగింది. లీజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హఠాత్తుగా కూల్చివేశారు అంటూ నందకుమార్ అయితే ఇప్పటికే దానికి నేళ్ల నుంచి ఫైట్ చేస్తున్నాడు. చూసుకుంటే కూడా నందకుమార్ నేళ్ల నుంచి ఈ కోర్టు మీద తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు నాంపల్లి కోర్టు మాత్రము చాలా సీరియస్ గా తీసుకొని పూర్తిగా పరిశీలించి గతంలోనే
దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి హైకోర్టు ఆదేశాలు వచ్చినప్పటికీ వాళ్ళు కొన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నందకుమార్ తమ నుంచి లీజ్ తీసుకొని ఆయనే ఓనర్గా వ్యవహరిస్తూ ఆ ల్యాండ్ని మరొకరికి కూడా లీజ్ కట్టబెట్టాడు అని దగ్గుబాటి ఫ్యామిలీ వర్షన్గా ఉంది. సో ఈ విషయంలో లీజ్దారులు ఎవరైతే ఉన్నారో నందకుమార్తో పాటుగా ఆయన నుంచి మళ్ళీ లీజ్ తీసుకున్న వ్యక్తులపైన కూడా ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఉల్లంఘించి వీలు చేశారు కాబట్టి కోర్టు అభిప్రాయం వచ్చింది కాబట్టి వీళ్ళ మీద కూడా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. మరోవైపు కూడా సమగ్ర విచారణ చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి పోలీసు అసలు ఈ వ్యవహారం అంతా ఏంటిది, లీజ్కి ఎవరు ఇచ్చారు, ఆ తర్వాత లీజ్కి అతనే దగ్గుపాటి ఫ్యామిలీదే నుంచి తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ రానా ప్రాపర్టీ అంటే పక్కనే రానా ప్రాపర్టీ ఉంది కాబట్టి రానా ప్రాపర్టీ కూడా ఆక్రమించే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఇంకా అతనే లీజ్కి ఉన్నాడు కాబట్టి ఇంకొకరికి లీజ్ అంటే ఓనర్ దగ్గర నుంచి లీజ్ తీసుకొని మళ్ళీ అతనే ఓనర్ గా బిహేవ్ చేసి ఇంకెవరికి లీజ్ ఇచ్చారనే పూర్తిగా కూడా విచారణ. అంటే గతంలో కూడా అనేక ఆరోపణలు డెక్కన్ క్రిస్టియన్ అయితే ఎదుర్కొంది. ఎందుకంటే చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా దాంట్లో జరిగాయంటూ కూడా పూర్తిగా సమాచారం మనకు తెలుసు. సంక్రాంతి తర్వాత మళ్ళీ కోర్టుకి వీళ్ళ రిపోర్ట్ మాత్రం అధికారులు పోలీసు వాళ్ళు మాత్రము కోర్టుకి సబ్మిట్ చేస్తారు. దగ్గుబాటి అడ్వకేట్స్ మాత్రము దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరిగాయి డెక్కన్ లో, అందుకే మేము కూల్చివేతలు జరిగాము, ఆక్రమించే ప్రయత్నం చేశాడు, అందుకే మేము కూల్చివేశామంటూ అక్కడి నుంచి అడ్వకేట్ల నుంచి అయితే సమాచారం వస్తుంది. మొత్తం మీద కూడా ఎవరైతే నందకుమార్ ఉన్నాడో అతను కొన్ని ఇండ్ల నుంచి ఫైట్ చేస్తున్న విషయం అయితే మనందరికీ తెలిసిన విషయము. లీజ్ విషయంలో వివాదము ఇంకా పెద్ద చెలరేగింది అని కూడా పూర్తిగా ఏదో చెప్పొచ్చు. ఏదైతే సమగ్ర విచారణ చేసినా అంటే ఇప్పటికే A1, A2, A3గా రానా, వెంకటేష్ మరి సురేష్ బాబులని పేర్కొన్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీలో సమగ్ర విచారణ చేసిన తర్వాత పోలీసు బంజారాహిల్స్ పోలీసులు ఒక నివేదిక ఇస్తారు, ఒక డాక్యుమెంట్స్ బాగా ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. రైట్ పెట్రిషా, ప్రస్తుతం ఈ సెక్షన్లపై నమోదైనటువంటి కేసు విషయంలో ఎలా ఉండబోతున్నాయి తదుపరి చర్యలు? అంటే వారిని విచారణ పిలుస్తారా, లేదంటే ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా పోలీసులు విచారణకు పిలుస్తారు, క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు, క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారు. ఆ తర్వాత ఎవరికి లీజ్కి ఇచ్చారు, ఆ తర్వాత ఎందుకని గొడవ జరిగింది, డెక్కన్ దాంట్లో గతంలో కూడా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ డ్రగ్స్ సంబంధించినవి కానీ కొన్ని రూల్స్ కి వ్యతిరేకంగా హోటల్ని నడిపించారనే సమాచారం ఉంది. దాన్ని బట్టి కూడా పోలీసులు ఆరాధిస్తారు. ఎప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు, లీజ్ ఎప్పుడు పూర్తిగా మీరు డాక్యుమెంట్ చేశారు, ఆ తర్వాత ఎందుకని వివాదం అయింది, మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎందుకు వచ్చారు, కోర్టుకి ఎందుకు వెళ్ళారంటూ ఇటువంటివన్నీ పూర్తి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తిగా చేసి ఒక నివేదిక హైకోర్టుకి అందిస్తారు. ఆ తర్వాత హైకోర్టు ఎలా స్పందిస్తుంది అంటే దీని మీద చర్య తీసుకోవాలి. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రియాక్షన్ వస్తుందా? వారి నుంచి ఎవరు రియాక్ట్ అయ్యారా? దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి సురేష్ బాబు కానివ్వండి, వెంకటేష్ కానివ్వండి, వాళ్ళ అడ్వకేట్ నుంచి మాత్రం దీంట్లో ఇల్లీగల్ గా జరిగింది, అందుకే మేము కూల్చాల్సి వచ్చింది, మేము ఫర్దర్ గా స్టెప్ అందుకే తీసుకున్నాం. ఏదైతే నందకుమార్ ఉన్నాడో అతని విషయంలో లీజ్ కి ఇచ్చిన 1000 ఎకరాలు లీజ్ కి ఇచ్చిన వాస్తవం, అది ఖచ్చితంగా వాస్తవమే. కానీ ఒక మాట చెప్పాలి అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పూర్తిగా ఇచ్చిన తర్వాత అతను లీజ్ కి తీసుకున్నాక మేము ఓనర్స్ అయినప్పటికీ కూడా మా దగ్గర నుంచి లీజ్ తీసుకొని ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చారు. వెంకటేష్ ప్రాపర్టీ ఉన్న పక్కనే రానా ప్రాపర్టీ ఉంది, రానా ప్రాపర్టీని కూడా ఆక్రమించుకొని డెక్కన్ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. దీని మీద మేము వ్యతిరేకించాం, అయినప్పటికీ కూడా నందకుమార్ వినలేడు. దానివల్ల కొన్ని గొడవలు జరిగాయి. ఆ తర్వాత మేము జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకున్నాం, ప్రైవేట్ బాంబ్స్ అన్ని పెట్టుకొని మేము కూల్చివేతలు జరిపామని వాళ్ళ వైపు నుంచి వస్తున్నాం. కానీ హైకోర్టు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించింది. మరోవైపు ఆదేశాలు ఇచ్చినాక కూడా మీరు ఎందుకు ఫర్దర్ గా మీరు కూల్చివేతలు చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దగ్గుపాటి ఫ్యామిలీ మీద. At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.